నాయుడు తన స్వలాభం కోసం పవిత్రమైన తిరుపతి లడ్డు మీద నింద వేసి ఈరోజు శ్రీవారి భక్తులందరి మనోభిప్రాయాల్ని దెబ్బతీశాడు. సో మళ్లీ ఆ భక్తుల మనోభిప్రాయాల్ని పునరుద్ధరించాలని, దానికి సుప్రీంకోర్టు కలుగజేసుకుని ఇది విచారించి నిజానిజాలు తెలపాలని మొదటి నుంచి మేము కోరుకుంటూనే ఉన్నాం. ఈరోజు సుప్రీంకోర్టు ఈ కేసుని స్వీకరించడం జరిగింది. ఈ కేసులో సుప్రీంకోర్టు కనుక కరెక్ట్ గా విచారిస్తే చంద్రబాబు నాయుడు అన్కో చేసిన అబద్దాలు ఖచ్చితంగా బయటకు వస్తాయి. ఎందుకంటే మీరే చూశారు, చంద్రబాబు నాయుడు లాంటి వాళ్ళు ఒక సీఎం స్థాయిలో ఉండి తప్పు జరిగిందా లేదా అని విచారణ చేయకుండా, ఎటువంటి సాక్ష్యాధారాలు లేకుండా కేవలం జగన్మోహన్ రెడ్డి గారిని టార్గెట్ చేయాలి, ఆయన మీద నింద వేయాలి, ఆయన్ని హిందువులకి దూరం చేయాలన్న ఒక దురుద్దేశంతోనే ఈ యొక్క కామెంట్ చేశాడు అనేది స్పష్టం కాబోతుంది. ఎందుకంటే ఈరోజు సుప్రీంకోర్టు ఈ కేసు తీసుకునేంత వరకు, ఆ డేట్ అనౌన్స్ చేసేంత వరకు సిట్ వేయనే లేదు. అంటే ఉన్నత స్థాయి విచారణ ఎక్కొట్టాలి, ఉన్నత స్థాయి విచారణ జరిగితే తాను చెప్పిన అబద్దం బయటపడుతుందన్న భయంతో సిట్ ని హడావిడిగా ఏర్పాటు చేయడం మనం అందరం కూడా గమనించాలి. మొదటి నుంచి మాకు సిట్ మీద ఎందుకు నమ్మకం లేదు అంటే, తన పరిధిలో ఉన్న సిట్ ని చంద్రబాబు నాయుడు వేస్తే ఆల్రెడీ తను ఒక జడ్జిమెంట్ ఇచ్చేశాడు కాబట్టి దానికి లోబడే అధికారులు అబద్దాలు మాట్లాడతారు, నిజాలు చెప్పరు. ఎందుకంటే ఈరోజు సిట్ లో వేసిన అధికారి అడిషనల్ డీజీ, ఆయన కన్నా పెద్ద ర్యాంక్ లో ఉన్న టీటీడీ ఈఓ, ఐఏఎస్ ఆఫీసరు మొదట మాట్లాడిన స్టేట్మెంట్ కి చంద్రబాబు నాయుడు గారు అబద్దం చెప్పిన స్టేట్మెంట్ తర్వాత మాట్లాడిన దానికి తేడా చూస్తేనే ఈ సిట్ అనేది సిట్ అండ్ స్టాండ్ కి తప్ప దేనికి పనికిరాదనేది అర్థమైంది. అందుకే మేము మొదటి నుంచి అడిగాము, సుప్రీంకోర్టులో విచారణ జరగాలి, సిబిఐకి డైరెక్షన్ ఇచ్చి విచారిస్తే ఖచ్చితంగా మత కల్లోలాలు సృష్టించాలనుకున్న చంద్రబాబు నాయుడు అన్కో అందరికీ కూడా బుద్ధి చెప్పే అవకాశం దొరుకుతుందని. సో ఈరోజు విచారణ స్టార్ట్ అయింది. దీన్ని సిబిఐకి అప్పచెప్పి సిట్టింగ్ జడ్జి పర్యవేక్షణలో విచారణ జరిగితే ఖచ్చితంగా హిందువుల మనోభిప్రాయాల్ని గౌరవించిన వాళ్ళమవుతాం, పునరుద్ధరించిన వాళ్ళమవుతాం. లేకపోతే చంద్రబాబు నాయుడు వేసిన ఈ నింద పవిత్రమైన లడ్డూని తినాలా వద్దా, దీంట్లో కలిసిందా లేదా అన్న అనుమానంతోనే భక్తులందరూ కూడా ఈరోజు లడ్డూ తినకుండా వెళ్లిపోతుంటే ఒక తిరుపతి అమ్మాయిగా చాలా బాధేస్తుంది. ఈ రోజే అలగర్ కోయిల్ మదురై దగ్గర దక్షిణ తిరుమల చాలా పవిత్రమైన టెంపుల్. ఇక్కడ భగవంతుడిని కోరుకున్నాను, ఖచ్చితంగా సుప్రీంకోర్టు ఇన్వాల్వ్ అయి ఈ కేసును విచారించాలి. తప్పు చేసిన వాళ్ళని, అలాగే అంటే తప్పుడు స్టేట్మెంట్ ఇచ్చిన వాళ్ళందరూ ఎంత పెద్ద పొజిషన్ లో ఉన్నా కూడా వాళ్ళని శిక్షించాలి అని భగవంతుడిని కోరుకున్నాను, సుప్రీంకోర్టుని కోరుకుంటున్నాను. Today the Honorable Supreme Court raised very important questions with Mr. Chandrababu Naidu for creating controversy and spreading false without proper investigation about the Laddu crisis. Ravant Reddy has been also, his government been warned by the Justice, Honorable High Court of Telangana Justice Lakshmanji, for destroying the buildings without notice. What I filed, Nagarjuna was not given notice, destroyed. Ravant Reddy brother was given notice 30 days ago, not destroyed. Poor innocent people properties are destroyed without due process. Read all my prayers, 7 different prayers. ఈ రోజు లడ్డూ వివాదంలో తిరుపతి సుప్రీం కోర్టు చంద్రబాబు నాయుడుకు మొట్లు పెట్టింది. ఎందుకు? రుజువులు లేకుండా కోట్ల మంది మనోభావాలు ఎలా దెబ్బతీస్తారు? రీఇన్వెస్టిగేషన్ చేయండి. కల్తీ నెయ్యి కల్తీ కాదు, రుజువేంటి? రుజువులు పెట్టలేకపోయారు కదా. నేను చెప్పినట్టే జరిగింది. అందుకే నేను అక్కడ లడ్డు వివాదంలో మాట్లాడాను, ఏపీ హైకోర్టులో పిల్లేశాను, ఆర్గ్యుమెంట్స్ వినిపించారు. ఇక్కడ తెలంగాణ హైకోర్టులో కూడా హైడ్రా వివాదం, బీద ప్రజల ఇల్లులు కూల్చేస్తున్నారు నోటీసులు ఇవ్వకుండా, శనాదివారాలు కూల్చేస్తున్నారు. అక్కడ తహసీల్దార్ జవాబు చెప్పలేకపోయాడు, ఐపీఎస్ కమిషనర్ రంగనాథన్ సరిగ్గా జవాబు, మీరు జైలు పాలవుతారా అని కోర్టు అడగడం రియల్లీ దేర్ ఇస్ హోప్, చాలా మంచిది. కనుక ఇప్పుడున్న ఐఏఎస్ ఐపీఎస్ ఐఆర్ఎస్ ఆఫీసర్ గుర్తుంచుకోండి,
ఏ రాజకీయ నాయకుడు మిమ్మల్ని కాపాడలేడు. ఇష్టం వచ్చినట్టు పవన్ కళ్యాణ్ వాగొద్దు, వివాదాలు పెట్టొద్దు, మతి స్థిమితంగా మాట్లాడు. అప్పుడన్నా పాత వీడియో నా దగ్గర ఉంది, ముస్లింల రిలీజన్ బాగుంది, నాకు ఎక్కువ బీఫ్ పెట్టండి అని. అది వైరల్ అవుతుంది. ఇప్పుడు క్రిస్టియన్ మతం చాలా బాగుందని నేను బాప్తిసం తీసుకున్నానని అప్పుడు అన్నావు. ఇప్పుడు నేను సనాతన ధర్మం, హిందూ ధర్మం తాట తీస్తా అంట. ఏది తీసేది? మర్చిపోయావా ఎవరు తాట తీశారో? నీ మీద ఇంతవరకు నేను కేసు వేయలా తమ్ముడు అని. నేను కేసు వేసానంటే అందరి మీద కేసులు వేసాను. అందరినీ ఐఎమ్ హోల్డింగ్ ఎవ్రీ వన్ అకౌంటబుల్. డోంట్ క్రాస్ ద లైన్ తమ్ముడు. ఈ వీడియో అందరికీ షేర్ చేయండి. శాంతి భద్రతలు కాపాడదాం. హిందూ, ముస్లిం, క్రిస్టియన్స్ కలిసి ఉందాం. ఇండియన్ డెమోక్రసీ, జ్యుడిషియరీని కాపాడదాం. ఐ థ్యాంక్ ద ఆనరబుల్ సుప్రీం కోర్ట్, ఏపీ హైకోర్ట్, తెలంగాణ హైకోర్ట్ ఫర్ బ్రింగింగ్ జస్టిస్. థ్యాంక్ యూ వెరీ మచ్. షేర్ దిస్.